హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు హోమ్లీ షైన్. ఈ రోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ ని చూపించబోతున్నాను. అది కూడా పంచదార, మైదా ఇలాంటివి ఏమీ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో చాక్లెట్ స్పాంజ్ కేక్ చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బేకింగ్ ట్రే కూడా అవసరం లేదు, కేవలం కుక్కర్ ఉంటే చాలు. ఈ చాక్లెట్ కేక్ చేసుకోవడం చాలా సింపుల్. ఈ కేక్ ని చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పావు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ ఉన్నట్లయితే బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే పావు కప్పులో సగానికి గోరువెచ్చటి నీళ్లు వేసుకుని స్పూన్ తో కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. బెల్లాన్ని చిన్నగా తురుముకున్నట్లయితే నీళ్ళలో తొందరగా కరుగుతుంది. ఈ కేక్ ని బేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ పావు కేజీ చిన్న కుక్కర్ని అయితే తీసుకున్నాను. ఈ కుక్కర్ లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ అప్లై చేసిన బటర్ పేపర్ వేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె అలాగే ఒక జల్లెడ తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇంట్లో ఆడించిన గోధుమ పిండి అయితే ముందుగా ఒకసారి జల్లించి తీసుకుంటే పొట్టంతా సెపరేట్ అయిపోతుంది. ఇందులోనే 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి పూర్తిగా జల్లించేసేయాలి. చిన్న చిన్న ఉండలు అలాగే పొట్టు ఏమైనా ఉంటే సెపరేట్ అయిపోతుంది. ఇలా జల్లించి తీసుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటని మీడియంలో అడ్జస్ట్ చేసి ఒక అట్ల పెనం పెట్టేసి 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ లోపు ఎగ్స్ ని బీట్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి 3 కోడిగుడ్లు అలాగే 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బీటర్ తీసుకొని బాగా నొరగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీటర్తో బీట్ చేయడం వల్ల కేక్ మరింత సాఫ్ట్గా వస్తుంది. ఒకవేళ బీటర్ లేనట్లయితే విస్కర్తో బాగా విస్క్ చేయాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసేయాలి. ఇందులోనే పావు కప్పు వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పాకం ఆయిల్ వేసాం కాబట్టి మరొకసారి 1 నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమంలోకి బ్యాచెస్ వైజ్గా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసేసేయాలి. మొత్తం పిండిని అంతా వేసేస్తే ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని వేసేసి అదే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలేమీ లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఉండాలి. బటర్ పేపర్ వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి మనం సిద్ధం చేసుకున్న పిండిని వేసేసేయాలి. మూత పెట్టే ముందు గిన్నెని 1-2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ మాత్రమే తీసేసేయాలి. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న పెనం మీద కుక్కర్ సెట్ చేసి 45 నుంచి 50 నిమిషాల పాటు మీడియంలో కేక్ని బేక్ చేసుకోవాలి. కరెక్ట్గా 45 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ ఈ విధంగా పొంగి ఉంటుంది. కేక్ ఉడికింది లేనిది తెలియాలంటే ఒక పొల్ల గుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని దించేసి కేక్ ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత అంచులు ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఏదైనా ప్లేట్ లోకి ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఈ బటర్ పేపర్ తీసేసి మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్ ప్రాసెస్ లో ఇంట్లోనే చాక్లెట్ కేక్ ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి. అలాగే యశు హోమ్లీ షైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.